వైఎస్సార్ కడప జిల్లా కాజీపేటలో ఎలక్ట్రీషియన్స్ డేని ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ నాయకులు, సభ్యులు ఘనంగా నిర్వహించారు. యూనియన్ సభ్యులందరూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సీఐ వంశీధర్ను మర్యాదపూర్వకంగా కలిసి ఆయన్ని ఘనంగా సత్కరించారు. అనంతరం వారిని ఉద్దేశించి సీఐ మాట్లాడుతూ ఈ ఉద్యోగం చాలా కష్టతరంతో కూడుకున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రీషియన్ మండలాధ్యక్షులు రాజా సుధాకర్, ఎలక్ట్రీషియన్ మెంబర్లు మహమ్మద్ రఫీ, రాజశేఖర్, ఎలక్ట్రీషియన్లు పాల్గొన్నారు. जिंदाबाद प्राइवेट इलेक्ट्रिशियन जिंदाबाद प्राइवेट इलेक्ट्रिशियन जिंदाबाद 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 प्राइवेट इलेक्ट्रिशियन जिंदाबाद 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 प्राइवेट इलेक्ट्रिशियन जिंदाबाद नो ముందుకు రాను जिंदाबाद जिंदाबाद प्राइवेट इलेक्ट्रिशियन जिंदाबाद काजीपेट इलेक्ट्रिशियन ऐक्यता वर्धिल्लाले काजीपेट इलेक्ट्रिशियन ऐक्यता वर्धिल्लाले 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 काजीपेट इलेक्ट्रिशियन ऐक्यता वर्धिल्लाले प्राइवेट इलेक्ट्रिशियन ऐक्यता प्राइवेट इलेक्ट्रिशियन ऐक्यता प्राइवेट इलेक्ट्रिशियन ऐक्यता प्राइवेट इलेक्ट्रिशियन ऐक्यता जिंदाबाद जिंदाबाद प्राइवेट इलेक्ट्रिशियन जिंदाबाद 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 प्राइवेट इलेक्ट्रिशियन మన పిల్లలు ఆలోచించి ఉద్యోగం చేస్తాం. మిగతా దేంట్లోనైనా మనం ఏ పెట్టాక మళ్ళీ తీసుకోవడానికి ఉంటుంది, మన దాంట్లో ఉండదు. మనకందరికి ఎలా ఉంటుందంటే ఓవర్ కాన్ఫిడెన్స్. ఏమన్నా రోజు ఇస్తున్నాము, ఇది ఎత్తలే సార్, ముట్టుకుంటే ఏమవుతుంది, ఏం కాదు సార్, మాకు అలవాటు అయిపోయింది సార్ అని చాలా రెక్లెస్గా ఉంటాం. నాకు భయం అది. నేను చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటాం కదా, మా ఏరియాలో రోడ్డు మీద వాటర్ వచ్చేటప్పుడు ఒక ఇంట్లోకి వెళ్ళడానికి మెట్లెక్కి బెల్ల కొట్టాలి, కాలింగ్ బెల్ల కొడితే అది కొట్టిన షాక్కి మళ్ళీ నీటిలో పడిపోయినప్పుడు రివర్స్ కాలింగ్ బెల్ స్విచ్ ఉండడానికి. ఇంకొకసారి ఏదో అలాగే తగ్గింది, అప్పుడు కరెంటు బిల్ నేను చిన్నది ఫీజు వైర్ పోయిందని నేను ఎవరు నాకు పిలవాల్సిందే. అంటే నేను చెప్పేది అంటే మీరు భయమని కాదు, కరెంటు ఏది చేసినా ఆపండి, కరెంట్ లేనప్పుడు చేయండి. చాలామంది బతికిస్తారు. మీటర్ ఆపితే ఇక్కడ పని చేస్తే మళ్ళీ వచ్చిందో లేదో మళ్ళీ నేను మీటర్ వెళ్ళాలి, పెట్టాలి, ఆన్ చేయాలి, ఇన్ని చూసుకోవాలని నెగ్లిజెన్సీ ఉంటుంది. ఆ నెగ్లిజెన్సీ లేకుండా చేయాలి. ఎందుకంటే ప్రాణం పోతే అంటే అనకూడదు, మళ్ళీ రాదు, వచ్చేది కాదు, రాదు. ఎందుకంటే నేను చేసిన ప్రదేశాల్లో 2 యాక్సిడెంట్లు జరిగినాయండి. ఒకటి వీళ్ళ కేబుల్ వైరింగ్ చేస్తారు చూడండి, మామూలు కేబుల్ వైరింగ్, పీవీ వైరింగ్ అది చేసేటప్పుడు డిష్ వైర్ అని కరెంట్ వైర్గా ఉంటుంది, కరెంటు పోల్లు కాట్లకి. అతను ఎక్కేటప్పుడు ఆ పోల్ది కొద్ది దగ్గరకు ఉంది, ఈ వైరింగ్ వేసి చేసేటప్పుడు కొద్దిగా లైన్ ఆపుకొని చేసుకున్నట్టు ఇబ్బంది లేదు. ఆ వైర్ వేసుకుంటే తగిలింది, అలా పోల్ మీద ఉండిపోయినాడు ప్రమాదం. ఇంకోటి ఒక రైతు లైన్ కిందకుందో లేదో చూసుకోకుండా వర్షం పడేటప్పుడు ఇస్తారు చూడు కర్రో ఏదో, ఇలాగ ఎత్తినప్పుడు మీందని తెలిసింది ఉండిపోయినాడు. ప్రమాదం అని చెప్తాను. మీరు అందరూ వచ్చారు కాబట్టి ఇండివిజువల్గా చెప్పలేము. జాగ్రత్తగా ఉద్యోగం చేసుకోండి, అన్నీ మంచి జరగాలని కోరుకుంటున్నా దేవుని. ప్రతిభకు పురస్కారం. వైద్య వృత్తిలో విశిష్ట సేవలు అందిస్తూ ఎందరో ప్రాణాలకు భరోసా కల్పిస్తూ వైద్య రంగంలో ఉత్తమ సేవలు అందిస్తూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు, కావలి ఆర్డీఓ సన్ని వంశీకృష్ణ గారి చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అవార్డు అందుకున్న కావలి మాలినీదేవి ఆసుపత్రి వైద్యులు గొట్టిపాటి మాలినీదేవి గారికి, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారి చేతుల మీద అవార్డు అందుకున్న డాక్టర్ నరేంద్రబాబు బత్ర గారికి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మీ గొట్లకుంట హరిబాబు, టీడీపీ కొండాపురం మాజీ అధ్యక్షులు, నీటి సంఘం అధ్యక్షులు, కుంకువారిపాలెం.